ఆయుధ డిపో ఏలూరు జిల్లాలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు ప్రతిపాదన ఏజెన్సీలో అలజడి కలిగిస్తోంది. అధికారుల హామీలు, గిరిజనుల భయాల మధ్య నలిగిపోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్. ఈ ప్రాజెక్టుతో ఆకాశానికి నిచ్చెన వేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే గిరిజనులు తమ మనోభావాలకు వ్యతిరేకంగా ముందుకు సాగితే ప్రజా యుద్ధం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేసి ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ ప్రతిపాదనపై గిరిజనులు చేస్తున్న అభ్యంతరాలేంటి? ఇది చీలుగుమిల్లి మండలం. ఈ మ్యాప్ లో కనిపిస్తున్నదే అధికారులు ఎంపిక చేసిన ప్రాంతం. ఈ మండలంలోని బంకవారిగూడెం, దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం ఈ గ్రామాల పరిధిలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని ప్లాన్. ఇక్కడ డిపో ఏర్పాటు చేసి నేవీకి సంబంధించిన ఆయుధాలు, పరికరాలు అండర్ గ్రౌండ్ లో భద్రపరుస్తారు. పైకి కేవలం ఆసుపత్రులు, నివాసాలు, పాఠశాలలు మాత్రమే కనిపిస్తాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ డిపో అటవీ ప్రాంతం, కొండల మధ్య ఉంటే సేఫ్ అని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. పైగా సత్తుపల్లి, కొవ్వూరు రైల్వే లైన్, గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గరగా ఉంటాయి. దీంతో పాటు పోలవరం ప్రాంతం పర్యాటక అభివృద్ధి మిళితమై ఉంటుందంటున్నారు. ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తే అందుకు తగ్గట్లుగా వారికి కావాల్సిన నిత్యావసరాలు, ఆహారం, ఇతరత్ర అవసరాలు తీర్చేందుకు హోటళ్లు, ఆసుపత్రులు, వ్యాపార లావాదేవీలు సాగించే క్రమంలో మాల్స్ కూడా ఏర్పాటవుతాయని చెబుతున్నారు. దీనికోసం 2023లోనే వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో గ్రామాల్లో సుమారు 1166 ఎకరాల భూసేకరణకు ప్రయత్నించారు. 2 సార్లు గ్రామ సభల్ని నిర్వహించినా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఈ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయుధ డిపో ఏర్పాటు వల్ల ఎలాంటి అభివృద్ధి జరగదని, పైగా గిరిజనులకు చెందిన వేలాది ఎకరాల భూమి నేవీ చేతులకు వెళ్లిపోతుందని, గ్రామాలే ఖాళీ చేయాల్సి ఉంటుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. డిపో ఏర్పాటైన తర్వాత చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతాయని, సొంత గ్రామాలకు వెళ్లాలన్నా తనిఖీలు చేసే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 55,000 కోట్లతో నిర్మించే పోలవరం ప్రాజెక్ట్ లో ఒక్కడికే ఉపాధి రాలేదు. ఈ ప్రాంతం వాళ్ళకి ఒక చిన్న ఉద్యోగం రాలేదు. నిర్వాసితులకు కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటిది ఈ ప్రాజెక్టులు ఇస్తారని చెప్పేది నమ్మబలకడే. కేవలం గేటు బయట కేపరం, లోపల స్వీపర్ ఉద్యోగాలు మాత్రం మీరు ఇస్తారు తప్ప అంతకు మించి ఎవరు. అయితే ఇది ఆయుధాల తయారీ కేంద్రం కాదని, దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని చెప్తున్న ప్రజాప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతంలో దీనివల్ల 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. భూములు కోల్పోతున్న గిరిజనులకు 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఒక సిటీ లాగా డెవలప్ అవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అక్కడ 2,000 మంది ఉంటున్నారంటే 10,000 మందికి అక్కడ తినడానికో, లేకుంటే ఉండడానికో, హాస్పిటల్సో, లేకుంటే హోటల్స్కో పలాని ఎకనామికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది ఆ ఏరియాలో. ఈ ప్రాజెక్టు మన ఏలూరు పార్లమెంట్కే పెద్ద ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది, కానీ ఎవరికి కీడు మాత్రం 100% జరగదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం. అయినా సరే గిరిజనులు వెనక్కు తగ్గడం లేదు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా నేవీ డిపో ఏర్పాటుపై ముందుకు సాగితే ప్రజాయుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ అంశంపై తుది నిర్ణయం, దాని పర్యవసానాలు రాబోయే రోజుల్లో ఏలూరు జిల్లా చరిత్రను ప్రభావితం చేయనున్నాయి. అయితే చూడాలి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో.